హాయ్ బంగారమ్స్, అందరూ దీపావళికి రెడీ అయిపోతున్నారా? మా కాలనీలో సంతల దీపాలు చూడండి ఎంత బాగున్నాయో. చక్కగా ఈ దీపాలని పువ్వులతో అలంకరించుకొని వెలిగించుకుంటే ఆ ఇంటికే మంచి కళ్ళొచ్చేస్తుంది కదండి. వినాయక చవితికి వర్షంలో సంతకెళ్ళి మార్కెట్ చేశానని చెప్పాను కదండి, మళ్ళీ ఇదేనండి రావడం. ప్రతి వారం వర్షమేనండి, అసలు సంతకి వెళ్ళడమే కుదరలేదు. ఈ దీపావళికి మాత్రం ఎండెక్కిందండి. ఈ బొమ్మలు అమ్ముకునే ఆవిడ చూడండి, ఈవిడ ఒక బుట్ట బొమ్మలా ఉంది కదా. ఇక్కడ ఒక విశేషం ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఆప్యాయంగా అక్క అని పిలుస్తారు. నిజంగా అక్క అనే పిలుపుకే పడిపోతాం మనం. వర్షాలు విస్తారంగా పడుతున్నాయి కదా, కూరగాయలు ఎక్కువగా రావేమో అనుకున్నాను, కానీ చూడండి ఎన్ని రకాలు వచ్చాయో. ఇంకా ఇప్పుడు 5 అయ్యిందండి, ఇంకొక అరగంటలో అయితే మొత్తం ఈ వీధంతా నిండిపోతుందండి. సందుకి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సంతేనండి. వ్యాన్లో స్వీట్లు, హాటు, పచ్చళ్ళు అన్నీ అమ్ముతారండి. ఫ్రూట్స్ అయితే ఎంత తాజాగా ఉన్నాయో చూడండి. మేము ప్రతి వారం ఇతని దగ్గర 1500 పెట్టి కొంటుంటాము. ముఖ్యంగా యాపిల్, దానిమ్మ, కమలాపాలు తీసుకుంటామండి. చిన్నవాడు ఇష్టంగా తింటాడు ఆ 3. ఇదేదో పేరు మర్చిపోయానండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పక్కనే గంగరేగుపళ్ళు, ఇవేమో డ్రాగన్ ఫ్రూటు. సీతాఫలం అయితే మార్కెట్ నిండా కుప్పల తెప్పలండి. ఇదేమో ప్లమ్ ఫ్రూటు, లిచీ ఫ్రూటు. ఇంకేంటి దీపావళికి మీరు ఏం వండుకుంటున్నారు? మేమైతే బూర్లు తప్పకుండా వండుకుంటామండి. బూర్లు, పులిహార. పక్కనే ఉండే సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ చూడండి దీపాలు ఎంత బాగున్నాయో చూడండి, రకరకాలు భలేగా ఉన్నాయి కదా. బాయ్ బంగారామ్స్.